శాంతి నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. నవవిధ భక్తి విధానంలో భగవంతుని సేవనం అనేటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి భక్తి విధానంగా మనం ఇంతకుముందు మానస ఎపిసోడ్లో తెలుసుకున్నాము. సేవించడం, రైట్. సో మనం ఈరోజు మానసలో భగవంతుడిని ఎలాంటి వారు సేవించవచ్చు, భగవంతుడి సేవకి ఎలాంటి వారు ఉపయోగపడతారు, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, వాళ్ళు కూడా మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లికబుల్ అని చెప్పేసి. అలాగే భగవంతుని యొక్క దివ్య కర్తవ్యము సృష్టి పరివర్తన, పతితమైపోయినటువంటి మానవాత్మను పావనంగా చేయడం, కర్మ బంధనాల్లో ఇరుక్కుని జీవన బంధనలో ఉన్నటువంటి ఆత్మకు ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదించడం. ఇలాంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఉన్నతాతి ఉన్నతమైనటువంటి దివ్య కర్మలు భగవంతుడివి. అందుకే వారిని మనం గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్, అంటే సృష్టి స్థితి లయకారుడు, ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు అని మనం చదువుకుంటూ వచ్చాం, పాటల్లో పాడుకుంటూ వచ్చాం. కాబట్టి మరి ఇంతటి దివ్యమైనటువంటి ఉన్నతాతి ఉన్నతమైన కర్తవ్యం భగవంతునిది. అదే కదా మనం గాయనం చేస్తూ ఉంటాం. మరి భగవంతుడు చేసేటువంటి ఈ సేవలో మనం ఆయనకి ఏ విధంగా సహయోగం ఇవ్వచ్చు? అందుకే కదా ఉడతా భక్తి అని చెప్తారు. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తెచ్చుకోవడానికని వెళ్తున్నప్పుడు ఒక ఉడత కూడా సహాయం చేసిందంట. కాబట్టి భగవంతుడు చేసేటువంటి ఏవైతే దివ్య కర్తవ్యాలు ఉన్నాయో దాంట్లో ఎంతెంతైతే మనము పాలు పంచుకోగలమో, ఎంతెంత మనం సేవ చేయగలమో, అది కూడా భగవంతుణ్ణి సేవించడంలో ఉన్నతాతి ఉన్నతమైనటువంటి విధానం. వాస్తవంగా ఈ ప్రపంచంలో ఉన్న 900 కోట్ల మంది మానవాత్మలందరూ కూడా భగవంతుని సేవకు అర్హులే. ఎందుకంటే అందరూ కూడా ఆయన పిల్లలే, అందరూ పరమాత్ముని యొక్క అద్భుతమైన రచన. భగవంతుని యొక్క రచన అయినటువంటి ప్రతి మానవాత్మలోనూ కూడా ఏదో ఒక విశేషత, ఏదో ఒక గుణము, ఏదో ఒక స్పెషాలిటీ, ఏదో ఒక యునీక్నెస్ అనేటువంటిది తప్పకుండా నింపబడి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా గుణమూర్తులు, గుణవంతులు. అయితే ప్రతి ఒక్కరిలో అన్ని విశేషతలు ఉన్నా కూడా వాటిని వినియోగించడం కూడా మనకి రావాలి. ఒకే విశేషతను మనం సన్మార్గానికి వాడచ్చు, దుర్మార్గానికి వాడచ్చు. కాబట్టి భగవంతుడు మనలో ఇచ్చినటువంటి, చూడండి, కొంతమంది మహా తెలివైన వారు ఉంటారు. భగవంతుడు వారికి ఎంతో అద్భుతమైన మేధస్సును ప్రసాదిస్తారు. కానీ అలాంటి మేధస్సుతో కొంతమంది మొత్తం ప్రపంచాన్నే క్యాన్సర్ బారి నుండి కాపాడేటువంటి అద్భుతమైన వైద్యంలో మందులు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ కనిపెట్టచ్చు. కొంతమంది ప్రపంచాన్ని విధ్వంసం చేసే విధంగా కూడా వారి మేధస్సును వినియోగించవచ్చు. కాబట్టి భగవంతుడి సృష్టి అయినటువంటి ప్రతి మానవాత్మ కూడా నేను ఎటుపక్క నా యొక్క విశేషతల్ని వాడాలి, నా యొక్క కళలను వాడాలి అనేటువంటి చాయిస్ మాత్రం భగవంతుడు మనకే ఇచ్చాడు. ఆ చాయిస్ తెలుసుకునేందుకు మనకి బుద్ధిని కూడా ఇచ్చారు భగవంతుడు. కానీ ఆ బుద్ధి మనది దివ్య బుద్ధియా, దుర్బుద్ధియా? దీని ఆధారంగానే మనం భగవంతునికి సేవను అందించగలుగుతాం. కాబట్టి మన లోపల నుంచి మనకి భగవంతుని సేవ చేయాలి, నేను పరమాత్ముని యొక్క విశ్వ పరివర్తన కార్యంలో నేను కూడా ఒక సమిధన అవ్వాలి అని అనుకుంటే ముఖ్యమైనటువంటి లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి గుణం సత్యత, ట్రుత్. అందుకే భగవంతుడినే ఏమంటారు? సత్యం, శివం, సుందరం. ఆ ఈశ్వరుడు, పరమేశ్వరుడు సత్యమైనవాడు, శివుడు
సుందరుడు. అలాగే సత్యమేవ జయతే అనేటువంటిది మన భారతదేశం యొక్క నేషనల్ సింబల్ మీద ఉండే లోగో కూడా ఏంటి? సత్యమేవ జయతే. గాంధీ గారు కూడా మన దేశానికి స్వాతంత్రం కోసం ఉపయోగించినటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంతాల్లో మొట్టమొదటిది ఏంటి? సత్యత, తర్వాత అహింస, మూడోది సత్యాగ్రహం. కాబట్టి సత్యత అనేటువంటిది ఎవరిలో అయితే ఉంటుందో వారు భగవంతుడికి చాలా చాలా చేరువగా ఉంటారు. మరి ఈ సత్యత అంటే ఏంటి? కేవలం నిజం చెప్పడం సత్యత కాదు, అది కూడా ఒక భాగమే. కానీ సత్యత అంటే అతి సింపుల్గా మనకు అర్థం కావాలి అంటే లోపల బయట ఒకేలాగా ఉండడం. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒకేలాగా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తియే సత్యవంతుడు. అందుకనే కదా మన ఇతిహాసాల్లో చెప్పారు, రాజా హరిశ్చంద్రుడు ఏంటి సర్వస్వం కోల్పోతాడు, అయినా తన సత్యం యొక్క మాట మీద తను నిలబడతాడు, తను నమ్మినటువంటి సిద్ధాంతం మీద తను నిలబడతాడు. ఇలాంటి మహానుభావులకు మనకి చరిత్ర అంతా కూడా కనిపిస్తారు. నమ్మిన సిద్ధాంతం గురించి, సత్యత గురించి ప్రాణాలను కూడా వదిలేసినటువంటి వాళ్ళు మన భారతదేశం యొక్క మహాన్ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా భగవంతుని సేవ కొరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య గుణం అనుకోండి, క్వాలిటీ అనుకోండి, ఈజ్ సత్యత, ట్రుత్. అందులో ఏ విధమైనటువంటి మాలిన్యం కానీ కల్మషం కానీ ఉండకూడదు. ఎప్పుడైతే అందులో కొద్దిగా అయినా సరే మాలిన్యం కల్మషం లాంటివి వస్తాయో అప్పుడు ఏమవుతుంది? ఆ సత్యతకి చిమ్మ చీకటి అనేటువంటిది చుట్టుకుంటుందన్నమాట. కాబట్టి సత్యతలో మనకి స్వచ్ఛత కూడా వచ్చేస్తుంది. అందుకే అంటారు కదా, మనం చూస్తాము శబరి ఏం చేసింది? ఎంగిలి పండ్లనే ఇచ్చింది. కానీ ఆమె ఉద్దేశం ఎంగిలి పండ్లు ఇవ్వాలని కాదు, కుళ్ళిపోయినటువంటి లేదంటే పుల్లగా ఉన్నటువంటి పండ్లు నేను శ్రీరాముడికి పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆమె అలాగ చేశారు తప్ప ఎంగిలి పండ్లు పెట్టాలన్నది ఆమె ఉద్దేశం కాదు. సో భగవంతుడు మన యొక్క భావనకి భగవంతుడు దాసుడు. కాబట్టి మనలో ఎంతెంతైతే సత్యత యొక్క క్వాలిటీ ఉంటుందో, మనం చేసేటువంటి సేవ పట్ల మనకి సత్యత, అంతేకాని నలుగురు చూస్తున్నప్పుడు ఒకలాగా సేవ చేసి అక్కడ ఫోటోలు తీయడం అయిపోయిన తర్వాత ఇంకొకలాగా సేవ చేస్తే దాన్ని సత్యత అని అనరు. అది ఏంటి? అందులో మనకి ఎక్కడో ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఉందన్నమాట. ఇది ఇలాగా, ఇది ఇలాగా అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది మనకి ఉంది. ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ వస్తుందో అక్కడ, అంటే అపేక్ష, ఎక్కడైతే ఆశించడం మనం మొదలు పెడతామో అక్కడ ఎంతో కొంత స్వార్థం అనేటువంటిది వస్తుంది. సో భగవంతుని సేవకి మొట్టమొదట కావాల్సినటువంటి గుణం సత్యత. రెండవ గుణము నమ్రత. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి మాయ అహంకారం. ఈ అహంకారం ఎప్పుడైతే వస్తుందో మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి కిందకి పడిపోవడం మనం స్టార్ట్ అయినట్టు. బయటికి బాగా మనకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, సన్మానాలు జరుగుతాయి, అందరూ మన పేరును కొనియాడతారు అంతా. కానీ లోపల ఉండవలసినటువంటి ఆంతరంగిక ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది క్షీణిస్తూ ఉంటుంది. అది ఎవరికి తెలియదు, అది మనకి లోపల లోపల మాత్రమే మనకి తెలుస్తుంది. ఎంతెంతైతే మనకి లోపల లోపల మనం శక్తివంతంగా అవుతూ ఉంటామో రావాల్సిన పేరు ప్రఖ్యాతలు కానీ అవి కానీ దాని అంతటవి వస్తూ ఉంటాయి. కానీ వాటి కోసం మనం పరిగెట్టడం కాదు, వాటి కోసం మనం వెంటపడడం కాదు. ఎంతెంత మనం నమ్ర చిత్తంగా ఉండి మనం సేవ చేస్తామో అంతంత మనకి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అందుకే అంటారు, నిజమైన వివేకమైనటువంటి వ్యక్తి ఎదిగే కొద్దీ నమ్రచిత్తంగా అవుతారు. ఎందుకంటే చెట్టు కూడా చూడండి అలా పొడుగ్గా ఎదిగిపోయింది అనుకోండి, దాన్ని కట్ చేసేయడం చాలా ఈజీ. అదే వంగి ఉన్న చెట్టును కట్ చేయడం కష్టం, ఎందుకంటే అది వంగి ఉంటుంది, వంకర్లుగా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేయడం కష్టం. కాబట్టి ఎంతెంత మనం నమ్రచిత్తంగా హంబుల్గా ఉంటామో అంతంత మనకి పురోగతి ఉంటుంది. ఒక్కొక్కసారి మన దగ్గర ఎక్కువ జ్ఞానం ఉండుండొచ్చు, కానీ మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అనుభవం ఉంది.
ఆ అనుభవం మనకున్నటువంటి జ్ఞానం కన్నా చాలా గొప్పది. కాబట్టి ఆధ్యాత్మికతలో అందుకే గురు భక్తి, గురు సేవనానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ శిష్యుడు గురువు కన్నా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు, కానీ గురువుగారి ముందు మాత్రం శిష్యుడు శిష్యుడే. కాబట్టి మనకి ఏదైతే జ్ఞానం లభించిందో ఇది పరమాత్మ ప్రసాదం, భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది. ఇదేదో నాది అనుకుని కానీ మనము అహంభావంతో కానీ ప్రవర్తించాము అంటే ఏమవుతుంది, మన డౌన్ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకే నమ్రచిత్తంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. నమ్రచిత్తంగా ఉండడం అంటే వంగి వంగి ఉండడం కాదు. నమ్రచిత్తంగా ఉండడము అంటే ఫస్ట్ థింగ్ ఎదుట వాళ్ళ అభిప్రాయానికి మనం గౌరవం ఇవ్వడం. ఫస్ట్ క్వాలిటీ, నమ్రచిత్త వ్యక్తి యొక్క ఫస్ట్ క్వాలిటీ ఎదుటివారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం. నేను చెప్పినట్టే నడవాలి, నేను అనుకున్నదే కరెక్ట్, నాకు ఇందులో ఇంత అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పినట్టే చెయ్యాలి అని అనుకోవడం అనేటువంటిది, అది మనం ఏమనుకుంటాం, నేను తెలివైన వాళ్ళని కాబట్టి నేను ఏం చెప్తే అందరూ అది వినాలి అని అనుకుంటారు. కానీ మనలో తెలివి అనేటువంటి గుణం ఉంటే ఇంకొకరిలో ఇంకొక గుణం ఉండొచ్చు. మనలో తెలివి ఉండొచ్చు, కానీ తెలివితో పాటు అసహనము, తొందరపాటు కూడా ఉండొచ్చు. కానీ వేరే వ్యక్తిలో తెలివి లేకపోవచ్చు, కానీ చాలా ఓర్పు, నెమ్మది, సహనం ఉండొచ్చు. సో తెలివైన వ్యక్తి, సహనం ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిస్తే ఎంతో బాగా అక్కడ కార్యం అనేటువంటిది సఫలమవుతుంది. కాబట్టి భగవంతుడు అందరిలోనూ అన్ని రకాల విశేషతల్ని నింపారు. కాబట్టి అందరూ ఎంతెంతైతే సహయోగంగా ఉంటామో అంతంత కార్యం అనేటువంటిది ముందుకెళ్తుంది. కానీ నమ్రచిత్తంగా లేని వ్యక్తికి, అహంకారిగా ఉన్న వ్యక్తికి ఎవరు కూడా సహాయపడాలని అనుకోరు. ఎందుకు? ఆ అహంకారం అనేటువంటిది మనల్ని అందరికీ దూరం చేస్తుంది. ఏమనుకుంటారు అందరూ, ఈ వ్యక్తికి మనం అమ్మో చెప్పలేమండి, వీళ్ళకి మనం చెప్పి కూడా వేస్ట్ అండి అంటాం. తర్వాత మనం నష్టపోయిన తర్వాత ఏమనుకుంటాం, అయ్యో నాకు ఎవరూ చెప్పలేదు అనుకుంటాం. కానీ వాస్తవం ఎవరు చెప్పకపోవడం కాదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా మనకు ఒకటి చెప్తున్నారనుకోండి, అది మనం పూర్తిగా కూడా వినకుండా మధ్యలోనే కొట్టిపడేసేస్తే ఏ వ్యక్తి అయినా ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి ఏమనుకుంటారు, సరే నీ బాధేదో నువ్వే పడు అని అంటారు. అందుకని ఈశ్వరీయ సేవలో నమ్రత యొక్క గుణం ఎంతెంతైతే ఉంటుందో అంతంత వాళ్ళు భగవంతుని సేవకి వినియోగించబడతారు. భగవంతుని సేవలో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళకి అందరి సహయోగము లభిస్తుంది, వాళ్ళు కూడా అందరికీ సహయోగిగా అవుతారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈశ్వర సేవనానికి ఉండవలసినటువంటి రెండవ గుణము నమ్రచిత్తం. మూడవ గుణము ఇంకా సూక్ష్మమైనటువంటి గుణము మధురతా సంపన్న వ్యవహారం. ఇందులో ఒక చాలా సూక్ష్మ రహస్యం ఉంది. మధురత ఎక్కడుంటుంది అంటే ఎక్కడైతే సభ్యత ఉంటుందో. సభ్యత లేకపోతే మధురత కూడా ఉండదు. ఇది మనం కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకుందాం. మనం చాలాసార్లు ఏమనుకుంటాము, పక్క వాళ్ళకు అర్థం చేయించి చెప్పాలి అంటే ఇలా చెప్తేనే వాళ్ళు వింటారు అని అనుకుంటామని అని మనం చాలా కటువుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నేను చెప్పింది రైటే కదా, నేను ఏమైనా రాంగ్ అన్నానేంటి, రైట్ చెప్తే నాకేంటి భయం, నేను చెప్తానని ఇలా చాలాసార్లు మనం అనుకుంటాం. చూడండి, మనం చెప్పేది రైటే, 100% కరెక్ట్, అందులో ఎవరూ మిస్టేక్ పడట్లేదు. ఎదుటి వాళ్ళు రాంగే చేశారు, అది కూడా కరెక్టే. వాళ్ళు రాంగ్ చేశారు, సో అది తప్పు. కానీ మనం కోపం వహించి మనం మాత్రం ఏం రైట్ చేశాం? కోపం వహించడం రైటా? అసహనం అయిపోవడం రైటా? నేను చెప్పేది కరెక్ట్ కాబట్టి నేను ఎలాగన్నా చెప్పచ్చు, ఏ విధంగా అన్నా చెప్పచ్చు. ఒక్కోసారి మనం దుర్భాషలు కూడా ఆడుతూ ఉంటాం, అది ఏ విధంగా రైట్? రెండు తప్పులు కలిపి ఎప్పుడూ ఒక ఒప్పు తయారు చేయదు. 2 wrongs don't make a right. ఎదుట వ్యక్తి ఒక రకమైన తప్పు చేస్తే దాన్ని తప్పు అని నిరూపించడానికి మనం ఇంకో రకమైన తప్పు చేసాం. అప్పుడు మధురత అనేటువంటిది ఆ సంబంధాల్లో ఉండదు. చాలాసార్లు సంబంధాల మధ్య ప్రాబ్లం రావడానికి కూడా కారణం మనం సత్యతను మొండిగా నిరూపించడానికి ప్రయత్నిస్తాం. ఎంతెంతైతే మనం సత్యతను మొండిగా నిరూపించడానికి ప్రయత్నిస్తామో అంతంత సత్యత మనకి దూరం అయిపోతుంది.
ఎందుకంటే సత్యత అనేటువంటిది ఒక మహాన్ శక్తి. అది మన చేతిలో ఉండదు, అది మన అదుపులో ఉండదు. అది ఏ టైంలో ఏ విధంగా నిరూపింపబడాలో అది ఆ విధంగా నిరూపింపబడుతుంది అంతే. ఈ లోపల మనం క్రోధం వహించి కటువుగా అయ్యి గొడవలు పెట్టుకుని నానా మాటలు అనుకోవడం వల్ల ఆ సత్యత ఏమవుతుంది? ఇంకా దూరం అవుతుంది. పైగా ఇప్పుడు నలుగురికి ఏమనిపిస్తుంది? ఈయన బాగానే మాట్లాడతాడు కానీ ఈయన మాట ఎలా ఉంటుందంటే కొట్టినట్టు ఉంటుందండి అని అంటారు. సో తప్పు చేసిన వ్యక్తికి అందరూ ఎలా దూరం అవుతారో, మధురత లేకుండా కటువుగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా భలే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అవ్వచ్చు, ఎంతో రైట్ అయి ఉండొచ్చు, ఎంతో టాలెంటెడ్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి మధురత యొక్క గుణం అనేటువంటిది చాలా చాలా మంచిది. ఈ విషయంలో బ్రహ్మకుమారీస్ యొక్క పూర్వ అధినేత్రి అయినటువంటి జగదాంబ సరస్వతి మమ్మ యొక్క జీవిత విధానం మనకు ఆదర్శప్రాయం. మమ్మ దగ్గరికి ఎందరో వచ్చేటువంటి వారు, ఎందుకంటే మమ్మ ఈ సంస్థకి హెడ్ అంటే ఎన్ని రకాల విషయాలు మమ్మ దగ్గరికి వస్తూ ఉండుండొచ్చు. అందరి యొక్క కొన్ని బలహీనతలు కూడా మా అమ్మకి ఎదురుగుండా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ వ్యక్తికి పిలిచి ఎప్పుడూ కూడా డైరెక్ట్ శిక్షణ ఇచ్చేటువంటి వారు కాదు. సో మా అమ్మ ఏం చెప్పేవారంట, మీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, నువ్వు ఈ పని ఎంత బాగా చేస్తావు, నీలో ఇంత మంచి సహనం ఉంది, నీలో మంచి డిసిప్లిన్ ఉంది, ఇన్ని గుణాలు ఉన్నాయి కదా, మరి ఇన్ని గుణాలు నీలో భగవంతుడు నింపినప్పుడు ఈ ఒక్క చిన్నది మార్చుకోవడం నీకెందుకు కష్టం అని ఆ విధంగా మా అమ్మ వారి యొక్క విశేషతల్ని వారికి గుర్తు చేసి వారికి చాలా ప్రేమనిచ్చి వారిలో ఉన్నటువంటి ఆ చిన్న విషయం వాళ్ళకి తెలియచేసి దీన్ని ఇలా ఇలా మార్చుకుంటే బాగుంటుందేమో అని మా అమ్మ వారికి తెలియచేసేవారు. కాబట్టి చూడండి, ఆ మధురతా సంపన్నమైనటువంటి బిహేవియర్ కారణంగా మా అమ్మ అంటే అందరికీ ఎంతో ప్రేమ ఉండేది. మా అమ్మ చెప్పారు అంటే మనకి కరెక్ట్గా చెప్పారు అని ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను రైటే చెప్తున్నాను, నేను కరెక్టే చెప్తున్నాను, వినకపోతే నీది ప్రాబ్లం అని మనం ఎవరిని వదిలేస్తాం? పిల్లల్ని వదిలేయగలమా? ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేయగలమా? ఎవరిని వదులుకోలేం. మనం కటువుగా మాట్లాడే కొద్దీ మనం చెప్పేది ఎంత కరెక్ట్ అయినా మనకి విలువ తగ్గిపోతుంది, వ్యక్తిగా మనకున్న విలువ తగ్గిపోతుంది. మనలో ఎంత మధురతా సంపన్న వ్యవహారం ఉంటే అంతగా మన యొక్క విలువ కూడా పెరుగుతుంది, నలుగురు మనకి విలువనిస్తారు. అలాంటి మధురతా సంపన్నం ఉన్నటువంటి వారు పరమాత్ముని సేవలో ఎంతో బాగా సఫలం అనేటువంటిది వాళ్ళు అవుతారు. ఎందుకు మధురత అనేటువంటిది పేరే చూడండి ఎంత బాగుందో, స్వీట్నెస్. అక్కడ పంచదార ఉందనుకోండి, ఎన్ని అట్రాక్ట్ అవుతాయి దానికి, పంచదారకి ఆ మధురతకి. అదే చేదు ఉందనుకోండి, ఏమన్నా వస్తాయా దగ్గరికి? ఏమీ దగ్గరికి రా. ఇది కూడా అంతే. సో ఎంతెంతైతే మనలో మధురతా సంపన్న వ్యవహారం ఉంటుందో ఈశ్వరీయ సేవలో మనం అందరినీ అంతగా ఆకర్షించుకుంటాం. సో మధురత ఉండాలంటే ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం హర్షిత ముఖత. మనం అందరితో వెళ్ళి స్వీట్గా మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎవరితో మాట్లాడాల్సిన అవసరమూ లేదు. ఎప్పుడైతే మన ముఖం హర్షితంగా ప్రసన్న చిత్తంగా ఉంటుందో ఆ స్వీట్నెస్ చాలా అందరినీ అట్రాక్ట్ చేయడానికి. దాది ప్రకాష్ మణి గారు 80ల ప్రాంతంలో న్యూయార్క్ వెళ్ళారు దాది. అప్పట్లో న్యూయార్క్లో ఎంతమంది భారతీయులు, భారతీయత గురించి అంతగా వారికి అవగాహన అనేటువంటిది లేదు. దాదీజీ అక్కడ రాజయోగ మెడిటేషన్ క్లాసెస్ చేయడానికి కోసం అని చెప్పి దాదీజీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు దాదీజీకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి హిందీ రాదు. కానీ దాదీజీ మాట్లాడడం మొదలుపెట్టిన కొద్ది క్షణాలకే అందరూ కూడా పారవస్యం చెందారు. అఫ్కోర్స్ అక్కడ పక్కన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశారు, అది వేరే విధానం. కానీ దాదీజీ యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షించింది. దాది అందరితో మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ ఫ్రెండ్ అని వాళ్ళతో ఎంత హర్షిత ముఖత, దాదీజీ యొక్క ఆ స్మైలింగ్ ఫేస్ ఏదైతే ఉందో అది విదేశీయులందరినీ, వాళ్ళకి భారతదేశం యొక్క సంస్కృతుల గురించి ఏమీ తెలియకపోయినా కూడా
దాదీజీ యొక్క హర్షిత ముఖం, ఆ స్మైలింగ్ ఫేస్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకర్షించింది. సో మన ముఖం ద్వారానే మనం ఎంతో ఈశ్వరీయ సేవ చేయొచ్చు. మన ముఖాన్ని మనం ఎంత హర్షితంగా పెట్టుకుంటే అంతంత మనకే చాలా లైట్గా అనిపిస్తుంది, మనకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి పరమాత్ముడు ఎప్పుడూ చెప్తారు, మీ వాచా కన్నా మీ యొక్క ముఖం ఎక్కువ సేవ చేస్తుంది అని చెప్పి. మనం నోటితో మంచి మంచి విషయాలే చెప్తూ ఉండొచ్చు, కానీ మన ముఖంలో దిగులు, చింత, ఆవేశం, ఆందోళన ఉన్నాయనుకోండి, ఎవరన్నా కూడా మనం చెప్పింది వింటారా? వీళ్ళు చెప్పడం అయితే బాగానే చెప్తారు, కానీ వీళ్ళని చూస్తే స్టేజ్ మీద ఉన్నంత వరకు చాలా బాగుంటారు, స్టేజ్ దిగాక వీళ్ళు వేరేలాగుంటారు అని అనుకుంటారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే మనం సేవా ఫీల్డ్లో వెళ్తూ ఉంటామో మన యొక్క నడవడికను కూడా మనం అంత కరెక్ట్గా త్రికరణ శుద్ధిగా ఒకేలాగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. లేదు అంటే తప్పు పట్టడానికి బోల్డ్ మంది సిద్ధంగా ఉంటారన్నమాట. సో సత్యమైనటువంటి హృదయంతో, నమ్రచిత్తమైనటువంటి వ్యవహారంతో, మధురతా సంపన్నమైనటువంటి అపీరెన్స్తో, మధురతా సంపన్నమైనటువంటి దృష్టితో మనం అందరినీ కూడా మనం ఈశ్వరీయ సేవలో మనం ఆకర్షించవచ్చు అన్నమాట. అలాంటి వారు ఏ సందేశం ఇచ్చినా కూడా నలుగురికి చేరుతుంది. అందులో భాష వచ్చా, భాష రాదా, వీళ్ళు మా సంస్కృతి వాళ్ళ కాదా అనేటువంటి విషయం కూడా దాంట్లో సంబంధం ఉండదు. ఎందుకంటే గుణాలు ఎలాంటివి అంటే, గుణాలను అందుకే అందరూ పువ్వులతో పోలుస్తారు, పుష్పాలతో పోలుస్తారు. పుష్పం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇంత చిన్న కనకాంబరం పువ్వు కూడా ఉదయాన్నే పూసిందనుకోండి, మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆ పువ్వు ఇంత చిన్నది ఉంటుంది, ముట్టుకుంటే ఇలాగా ఇదైపోతుంది. కానీ అలాంటి చిన్న కనకాంబరం పువ్వు కూడా ఉదయాన్నే పూయగానే ఎలా అనిపిస్తుంది మనకి? అబ్బాయి వాళ్ళ కనకాంబరం వచ్చింది అనుకుంటా. సో పువ్వులో ఉన్నటువంటి ఆ సౌమ్యత అనండి, ఆ యొక్క మధురత అనండి, దాని యొక్క ఫ్రెష్నెస్ అనండి మనల్ని ఎంత ఆకర్షిస్తుంది కదా. అలాగే ఆధ్యాత్మిక సేవలో ఎవరైతే గుణవంతమైన పుష్పాల్లాగా ఉంటారో, అందుకే పరమాత్ముడు చెప్పి ఈశ్వరీయ మురళిలో చెప్తూ ఉంటారు భగవంతుడు, ఏంటి మీరు అందరూ కూడా రకరకాల పుష్పాలు లాంటి వారు, నేను ఈ పుష్పాల తోటకు నేను తోటమాలిని అని. భగవంతుడు తోటమాలి అయితే ఎంత సుందరమైన పుష్పాలం మనం అందరము ఆ తోటకి. భగవంతుడి యొక్క తోటలో నేను సుందరమైన పుష్పాన్ని. కానీ నేను ఎలాంటి పుష్పాన్ని అవ్వాలి? గులాబీ పుష్పాన్ని అవుతానా, గన్నేరు పువ్వును అవుతానా? గులాబీ పుష్పంకు ఉండేటువంటి ఆకర్షణ, దాని యొక్క సువాసన వేరు. గన్నేరు పువ్వు కూడా పువ్వే, కానీ దాని నుంచి ప్రమాదం మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే మన యొక్క మనస్సుని, మన యొక్క ముఖాన్ని, మన యొక్క దృష్టిని, అలాగే ఈశ్వరీయ సేవలో దృష్టి కూడా చాలా ముఖ్యమైనటువంటి, మనం ఎవరికాసన్నా చూసినప్పుడు మన దృష్టిలో శుభభావన, సద్భావన నిండి ఉండాలి. అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కసి, కోపం, అహంకారం, కామవికారం, కామదృష్టి ఇవన్నీ ఉంటే ఏంటి, మన కళ్ళతోనే మనం బోలెడు పాపాలు చేసేస్తున్నాం. ఇంకే ఫిజికల్ యాక్ట్లోకి ఏమీ రావాల్సిన అవసరం లేదు, మన చూపు చాలు మనకి పాపం చేయడానికి. కానీ అదే నయనాల్లో ఎప్పుడైతే చల్లదనం అనేటువంటిది ఉంటుందో, ఆత్మిక భావన అనేటువంటిది ఉంటుందో, ప్రేమ భావన, మిత్రభావన అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, శుభభావన, శుభ కామన ఎప్పుడైతే ఉంటుందో, ఆ దృష్టితో మనం ఎంతో పుణ్యం కూడా సంపాదించుకుంటున్నాము. కాబట్టి మన యొక్క ఈ కళ్ళు చాలు మనకి ఈశ్వరీయ సేవలో ఉపయోగపడడానికి. గుల్జార్ దాది గారు ఎవరైతే ఉన్నారో, దాది గారికి ఎప్పుడూ కూడా బ్రహ్మబాబా అనేవారంట, ఏంటంటే నీ కళ్ళు చాలా సేవ చేస్తాయి అని. ఇప్పుడు దాదికి అర్థమయ్యేది కదా, నా కళ్ళు ఎలా సేవ చేస్తాయి అని. కానీ దాదీజీ నుంచి దృష్టి మనం తీసుకుంటేనే, ఒక్కసారి ఆ నయనాలను మనం చూస్తేనే ఆ పరమాత్మని యొక్క దివ్య అనుభూతి మనకి జరుగుతుంది. భగవంతుడు ఇక్కడే ఉన్నారు అనేటువంటి, నాకు అతి సమీపంగా ఉన్నారు, భగవంతుని యొక్క ప్రేమ కిరణాలు నాపై పడుతున్నాయి అనేటువంటి ఒక దివ్య అలౌకిక ఆనందపూరితమైనటువంటి అనుభూతి మనం చెందుతాం. కాబట్టి ఈ విధంగా మన నయనాలతో మనం సేవ చేయొచ్చు. ఇంకా మన వాచ, మన మాటలు, మనం ఎంతెంతైతే భగవంతుని యొక్క మాటలు మనం చెప్తూ ఉంటామో అంతంత మనకి సేవ అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నోటితో నేను రాళ్ళలాంటి మాటలు మాట్లాడాలా, పువ్వుల్లాంటి మాటలు మాట్లాడాలా, తేనె పలుకులు మాట్లాడాలా, రాళ్ళలాంటి మాటలు మాట్లాడాలా అనేటువంటి డెసిషన్ నా చేతిలో ఉంటుంది.
అందుకే అంటారు వెన్ యూ హ్యావ్ నథింగ్ గుడ్ టు సే స్టే సైలెంట్. అంటే మంచిగా మాట్లాడడానికి ఏమీ దొరకకపోతే నిశ్శబ్దంగా ఉండండి అనేసి. మాట్లాడితే మంచిగా మాట్లాడాలి, లేదంటే నిశ్శబ్దంగా ఉండాలి. కటువుగా మాట్లాడడం వల్ల మన లోపల ఉన్న కోపం కసి తీరుతాయి తప్ప దాంట్లో ఏ ఉపయోగం ఉండదు. కానీ కోపం కసి అలాంటివంటే ఆ క్షణానికి తీరుతాయి, మళ్ళీ కావాలి 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 అంట. సో అందుకనే గొడవాడినప్పుడు చూడండి, స్టార్టింగ్లో మన మాట పిచ్చి చాలా తక్కువ ఉంటుంది, కానీ మనం అక్కడితో ఆగుతామా? ఆగం. అయ్యే కొద్దీ వాయిస్ బాగా రేజ్ అయిపోతుంటుంది. ఎందుకు? ఈ కసి కోపం అనేటువంటిది నిత్యం దాహంతోనే ఉంటాయి. ఆ దాహాన్ని మనం తీరుస్తున్న కొద్దీ అవి ఇంకా కావాలి 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 కావాలని నోటితో మొదలైన మాట చేతుల దాకా వెళ్తుంది. కాబట్టి మన యొక్క భాష ఏదైతే ఉందో, మనం మాట్లాడే మాట, మనం మాట్లాడే భాష, ఒక్కొక్కసారి మనం పక్క వాళ్ళని హేళన చేసే జోక్ చేసాను దానికి అంత ఫీల్ అవుతావేంటి అనుకుంటారు. కానీ అది మనకి జోక్, పక్క వాళ్ళకి బాధ. సో పక్క వాళ్ళని బాధ పెట్టేది కామెడీ ఎలా అవుతుంది, ఫన్ ఎలా అవుతుంది, ఆనందం ఎలా అవుతుంది? అది మనకు ఆనందం, కానీ పక్క వాళ్ళకి కాదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనకి పాపాల ఖాతాలో మనకి జమ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈశ్వరీయ సేవ చేయడానికి అందరికీ అర్హత ఉంది, అందరూ కూడా దానికి అధికారులు అయినా సరే, ఎవరిలో అయితే ఈ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో, సత్యత, మధురత, నమ్రత, ఆత్మిక దృష్టి, మధురమైనటువంటి మాటలు, ఇలాంటి దివ్య గుణాలు ఎవరిలో అయితే సంపన్నంగా ఉంటాయో వాళ్ళు ఈశ్వరీయ సేవను పరోక్షంగా కాకుండా చాలా చాలా ప్రత్యక్షంగా చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుని యొక్క సుందరమైన శ్రేష్ఠ రచన. కాబట్టి ఇలాంటి రచనైన మనలో ఉన్నటువంటి దివ్య గుణాలు మనము ఈశ్వరుని సేవ కంటే విశ్వసేవకు మనం ఎంతెంతైతే వినియోగిస్తామో ఈ గుణాలు కూడా మనలో అంతగా భాసిల్లుతాయి అన్నమాట. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.